జల్లికట్టు నిర్వహణపై తమిళ తంబీల పట్టు కొనసాగుతూనే ఉంది. జల్లికట్టు నిర్వహణ కోసం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ లక్షలాది గొంతులు ఘోషిస్తున్నాయి. చెన్నై మెరీనా బీచ్లో యువత ఆందోళన హోరెత్తిస్తోంది. జల్లికట్టుకు అనుమతి ఇచ్చేంత వరకు పోరాటాన్ని ఆపమని విద్యార్థులు తేల్చి చెప్తున్నారు. 4 రోజుకు చేరిన తమ ఉద్యమం ఎన్ని రోజులైనా కొనసాగిస్తా ఉంటున్నారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా విద్యార్థులు లెక్క చేయటం లేదు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీలు జులిపించారు. జల్లికట్టు నిర్వహణపై ప్రత్యేక ఆర్డినెన్స్ కోరుతూ ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా బంద్ ప్రకటించారు. ఇక విద్యార్థుల ఆందోళనకు చిత్రసీమ మద్దతు తెలిపింది. పలువురు తమిళ సినీ నటులు బీచ్కు వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ విద్యార్థులతో గొంతు కలిపారు. జల్లికట్టుకు మద్దతుగా ఇవాళ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిరాహార దీక్ష చేయనున్నారు. ఇక తమిళ ప్రజల డిమాండ్ సాధన కోసం తన వంతు కృషి చేస్తున్నానని మరో యువ నటుడు విశాల్ అన్నారు. తమిళ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే ప్రస్తుతం జల్లికట్టు అంశం న్యాయ పరిధిలో ఉన్నందున తుది తీర్పు కోసం వేచి ఉండాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆయన సూచించారు.